హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు. ఆకుకూర పప్పుని ఇలా కానీ చేశారంటే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోయి వెళ్లే ముందు ఒక చిన్న నోటిఫికేషన్, మన ఛానల్ని ఇప్పుడే కానీ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అలా గట్టి కొట్టేసేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా కుక్కర్లోకి అయితే 1.5 కప్పు దాకా కందిపప్పును అయితే తీసుకొని మంచిగా అయితే వాష్ చేసేసుకోవాలి. 1-2 సార్లు అయితే వాష్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని అయితే మంచిగా అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట. మెత్తగా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉడకబెట్టామంటే పొంగు అనేది రాదనమాట. ఇలా మంచిగా పప్పు ఉడికిపోయిన తర్వాత అయితే ఇలా పాలకూరను అయితే మంచిగా వాష్ చేసేసుకొని కట్ చేసుకొని అయితే ఒక బౌల్లోకి అయితే సపరేట్గా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో మన కారానికి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి, జీలకర్ర, అలానే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మంచిగా అయితే కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు తొక్కలు తీసి కూడా వేసుకోవచ్చు అండి. నాకు ఇలా నచ్చుతుందని వేసాను. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే ఒక బౌల్లో ఒక పెద్ద సైజు లెమన్ ఉంటుంది కదా, దానంతా చింతపండు తీసుకుంటే సరిపోతుంది. దాన్ని అయితే ఒక 10 నిమిషాల పాటు నానపెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు, సన్న తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి అయితే ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్నాక ఎండుమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, అదైతే ఇందులో యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరని, అదైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత అయితే మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలి. ఇలా మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా ఉప్పు, అలానే కొద్దిగా జీలకర్ర పొడి, ధనియా పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, ఉడకబెట్టుకున్న పప్పు, అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఆ కుక్కర్లో కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసేసుకొని అది కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం అయితే పల్ప్ తీసి పెట్టుకున్నాం కదా చింతపండుది, అది కూడా యాడ్ చేసేసుకొని అది బాగా మసిలేంత వరకు అయితే మరిగించుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టేసి అయితే మరిగించుకోవాలి. మన కన్సిస్టెన్సీ ఎప్పుడైనా పాలకూర పప్పుది కొద్దిగా పలచగా ఉంటేనే అది కొద్దిగా చల్లారిన తర్వాత అయితే పప్పు కొద్దిగా గట్టి పడుతుంది అనమాట. అంతే అండి, పాలకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలోకి అయితే సర్వ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ చూసేసారు కదా, చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది. అలానే ఆకుకూర పప్పు ఓన్లీ పాలకూరనే కాదండి, తోటకూర, గోంగూర కూడా ఇలాంటి ప్రాసెస్ లో చేశారంటే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలానే ఇంకొక వీడియోతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్, బాయ్.